వెల్కమ్ టు మోహిని మేకింగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేనైతే కస్టర్డ్ పౌడర్ తోటి కస్టర్డ్ సేమియా ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ప్రిపేర్ చేయాలంటే చాలామంది పాలు ఎక్కువ ఉండాలి అనుకుంటారు. సో నేను ఈ వీడియోలో ఓన్లీ 1 కప్ పాలతోటి కస్టర్డ్ సేమియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సో లెట్స్ గో టు ద వీడియో. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో 1/2 కప్పు సేమియా వేసుకోండి. ఇందులో సేమియా తక్కువే పడుతుంది, ఎక్కువ వేసుకోకూడదు, చిక్కగా అయిపోతుంది. తర్వాత ఇందులోకి 1/3 కప్ తోటి 2 కప్స్ వాటర్ వేసాను. ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఈ సేమియా అంతా ఉడికే వరకు మూత పెట్టుకుని ఉడకబెట్టుకోండి. ఇప్పుడు సేమియా బాగా ఉడికిన తర్వాత కాచి చల్లార్చిన పాలు 1 కప్ వేసుకొని పాలు బాగా మరిగే వరకు ఉంచుకోండి. ఈలోపు వేరే కప్లో కొద్దిగా పాలు తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని లంప్స్ లేకుండా బాగా కలుపుకోండి. నేను ఇందులోకి క్వాలిటీ కస్టర్డ్ పౌడర్ యూస్ చేస్తున్నాను. ఇది వెనిలా ఫ్లేవర్ క్వాలిటీ కస్టర్డ్ పౌడర్. ఇప్పుడు పాలు బాగా మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలు వేసుకుని కాసేపు మరగబెట్టుకోండి. ఇది బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/3 కప్ తోటి షుగర్ వేస్తున్నాను. షుగర్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకా కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ బాగా కరిగి పాలు బాగా మరిగిన తర్వాత కొద్దిగా యాలకుల పౌడర్ జల్లుకొని 5 మినిట్స్ ఉంచిన తర్వాత తీసేస్తే కస్టర్డ్ సేమియా రెడీ అయిపోతుంది. ఇది ఈ విధంగా మనం సర్వ్ చేసేసుకోవచ్చు, లేదంటే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూలింగ్ అయిన తర్వాత ఈ విధంగా ఒక గ్లాస్ తీసుకుని అందులో ఏమైనా కలర్ఫుల్గా ఉండే ఫ్రూట్స్ వేసుకోవాలి. నేనైతే పొమగ్రనేట్ ఇంకా యాపిల్ పీసెస్ వేసాను. అలాగే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాం. నేను క్యాష్యూస్ ఇంకా బాదం వేస్తున్నాను. దీనిపై నుంచి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ సేమియా మిక్చర్ వేసుకుని దానిపైన మనకి నచ్చిన ఏదైనా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ వేసుకోవాలి. దానిపైన మళ్ళీ ఒక లేయర్ పొమగ్రనేట్ ఇంకా యాపిల్ ముక్కలు వేసాను. అలాగే క్యాష్యూస్ ఇంకా బాదం పీసెస్ కూడా వేసాను. సో ఫైనల్లీ ఎంత టేస్టీ అయినా కస్టర్డ్ సేమియా విత్ తక్కువ పాలతోటే రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ, పెద్ద ఏం కష్టం ఉండదు. సో మనకి డ్రై ఫ్రూట్స్ అవి వద్దనుకుంటే సింపుల్గా ఇలాగ కస్టర్డ్ సేమియా వేసి దానిపైన ఐస్ క్రీమ్ వేసి కూడా సర్వ్ చేయొచ్చు. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇదండి, మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.